మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పాలన అంటే అందులో యువతకు అన్యాయం జరిగింది. నిరుద్యోగం ఒక్క ఉద్యోగం వేయలే. ఆయన రాష్ట్రంలో భారతదేశంలో డిఎస్సి వేయలేని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్. డిఎస్సి పిల్లలు ఎంతమంది సరియాలా మార్కెట్లో ఎంతమంది ఆ, ఎంతమంది నిరుద్యోగులు ఇవాళ ఇవాళ కొండా సురేఖ వరంగల్లో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని ఒక యాడ్ ఇచ్చిర్రు ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు. ఆ యాడ్లో నిరుద్యోగులు కొన్ని లక్షల మంది వచ్చిర్రు. అంటే ఈ పాపం ఎవరిది సార్? అక్కడ వచ్చిన వాళ్ళు అపార్ట్మెంట్ల నుంచి కింద పడి తోసేసుకుని కింద పడి కాళ్ళు చేతులు కూడా ఇరిగిన సందర్భాలు ఉన్నాయి. నిన్నటి విషయం చూస్తే అంటే నిరుద్యోగ సమస్య ఎంత కొన్ని లక్షల కోట్లలో పెరిగింది. అంటే దానికి దీనికి తేడా మా రేవంత్ రెడ్డి గారు వచ్చి బాజాబ్తా ఎల్బీ స్టేడియంలో అందరికీ ఉద్యోగాలు పత్రాలు ఇస్తుండ్రు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇక చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చారంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఉద్యోగాలు ఇస్తారు సార్. దానికి దీనికి తేడా ఇది సార్. అవును సార్. అది థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్.